నేను శేఖరాచారి. ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే రేషన్ బియ్యమైనా ఇసుకైనా అక్రమంగా నిల్వ ఉంచిన రవాణా చేసిన కేసులు నమోదు చేయడమే కాకుండా పనిష్మెంట్ కూడా ఉంటుందని చెప్పేసి చారగొండ ఎస్ఐ శంషుద్దీన్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్నటువంటి బొలెరో వాహనంలో 25 క్వింటాల రేషన్ బియ్యాన్ని ఎస్ఐ శంషుద్దీన్తో పాటు వాళ్ళ సిబ్బంది పట్టుకున్నారు. అయితే నల్గొండ జిల్లా మల్లేపల్లి నుంచి అక్రమంగా కల్లుకుర్తి వైపు వెళ్తున్నటువంటి వాహనాన్ని గుర్తించినటువంటి పోలీసులు వాటిని అక్కడే ఆపి తర్వాత తనిఖీలు చేయగా అందులో 25 క్వింటాల రేషన్ బియ్యం ఉన్నాయని చెప్పేసి ఆ రవాణా అక్రమంగా చేసినటువంటి బొలెరో వాహనంతో పాటు డ్రైవర్ పైన కూడా కేసు నమోదు చేశామని చెప్పేసి ఎస్ఐ శంషుద్దీన్ తెలిపారు. మరొక వార్త చూసినట్టయితే ఆర్టీసీ బస్సులు సక్రమంగా లేకపోవడంతో ప్రయాణికులు కల్లుకుర్తి బస్టాండ్లో అనేక ఇబ్బందులు పడుతూ పడిగాపులు కాస్తున్నారు. సాయంత్రం నుంచి కూడా ఇప్పటి వరకు హైదరాబాద్ వెళ్ళడానికి బస్సులు లేవని చెప్పేసి వాళ్ళు బస్టాండ్లో ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే మిగతా బస్సులు అడపదడప ఏదో ఒకటి వస్తే ఆ బస్సులను కూడా ఆపి మాకెందుకు బస్సు లేదంటూ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడికి వెళ్ళాయి బస్సులు అంటే సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ నల్గొండకు వెళ్తున్నాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారని చెప్పేసి ఇది ముందస్తుగా సమాచారం లేకుండా ఉన్న ఫలంగా బస్సులను లేకపోవడంతో మాకు ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి ముఖ్యంగా వీకెండ్ కావడంతో కూడా చాలామంది కూడా సుదీర ప్రయాణాలకు వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళకు బస్సులు లేక తర్వాత గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేటువంటి బస్సులు అసలే లేక ఇక్కడ రాత్రి ఎక్కడ పడుకోవాలి, మేము ఏం చేయాలని చెప్పేసి ఇదేం పరిపాలన అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం పైన బూతులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కల్లుకుర్తి బస్టాండ్లో కనిపించింది. ఈ మధ్యకాలంలో ప్రతిసారి బస్సులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా చాలామంది ప్రయాణికులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కల్లుకుర్తి బస్టాండ్లో కనిపించింది.